హాయ్ అండి. బిగ్ బాస్‌లో నేను వీడియో చేస్తే అది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు చెప్పి తీరుతా. నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడితే లైవ్‌లో విషయాలు కూడా మాట్లాడుకుంటే ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ అయ్యారు. లేడీస్ చాలా డేంజరస్‌గా కనబడుతున్నారు నాకైతే వాళ్ళు. డేంజరస్ అని ఎందుకు అంటున్నానంటే అంటే గేమ్‌లో వీళ్ళు ఎదుటి వాళ్ళని ఏ మాటలన్నా అనైనా ఎలా అయినా వాళ్ళని కొద్దిగా హర్ట్ చేసైనా వీళ్ళు దూసుకెళ్లే రకంగా కనబడింది నాకు. ముగ్గురికి ముగ్గురు లేడీస్ ఎలా ఉన్నారంటే అంటే ఒక్కొక్కళ్ళ కోణము ఒక్కొక్కటి డిఫరెంట్, అంటే ఒక్కొక్క స్టైల్ ఒకటి డిఫరెంట్. బట్ ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా మనసుల్ని నొప్పించైనా సరే మేము వెళ్ళిపోవాల్సిందే అన్న టైప్ లో బిహేవ్ చేసినట్లు నాకు అనిపించింది. అందులో నేను నిన్నటి ఎపిసోడ్ లో చెప్పింది ఏంటి, దివ్యల మాధురి గారి గురించి చెప్పాను. ఆవిడ గేమ్ గొడవలకైతే రెడీ కానీ గేమ్ అయితే ఆడడం అనేది కొంచెం డౌటే అని. సో గొడవ ఎల్లంగానే మొదలెట్టారు. ఆ గొడవ కూడా అసలు మీనింగ్లెస్. ఆవిడ మీద చిర్రెత్తుకొచ్చేలాగా అసలు ఆవిడ బిహేవియర్ కనపడుతుంది నాకైతే. ఎంత చిరాకు కోపం వచ్చేసిందంటే ఆవిడతో పాటు కానీ రమ్య మీద కూడా. రమ్య డైలాగులు మాటలు ఏంటండి అసలు, అలా మాట్లాడచ్చా? ఒక ప్లాట్ఫామ్ లో ఉంది, తన గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటుందా అలాగా? అంటే ఎవరెవరో తనకి ఏదో పర్సనల్ గా వాళ్ళ బిజినెస్ టైంలో పెట్టారు మెసేజ్ లని ఇష్టం వచ్చినట్లు వాళ్ళెవరో పెట్టారని ఇక్కడికి వచ్చి సంబంధం లేకుండా ఎవరి క్యారెక్టర్ నో అసాసినేషన్ చేయడం అనేది అది ఎంత తప్పు. అందరూ విన్నారు ఆ మాటలు. ఏం మాట్లాడింది చెప్దాం. ఫస్ట్ దివ్యల మాధురి గారు వెళ్ళారు, కళ్యాణ్ తప్ప అసలు లేదు. ఇద్దరు కళ్యాణ్కే పెట్టారు. అసలు వెరైటీ ఏంటంటే కళ్యాణ్ గ్రాఫ్ ఆల్రెడీ పెరిగింది. వీళ్ళు ఏం చేసినా ఇంకొంచెం కళ్యాణ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి, కానీ వీళ్ళు మాట్లాడిన దాని ప్రకారం అతను బ్యాడ్ అయ్యే అవకాశం నాకైతే ఎక్కడ కనిపించలేదు. రెండు చోట్ల కూడా అంటే ఈ విషయంలో అయినా అక్కడ రమ్య విషయంలో అయినా నాకు కళ్యాణ్ తప్పేం కనబడట్లేదు. ఎందుకు కనిపించట్లేదు చెప్తాను. కళ్యాణ్ని రమ్య చేసిన కామెంట్స్ చెప్పేస్తా. ఫస్ట్ అమ్మాయిలు పిచ్చోడండి, ఎంత తప్పండి అలా అన్నాం. అమ్మాయిలు పిచ్చోడు అవన్నీ ఆ ప్లాట్ఫామ్ మీద చెప్పడం తప్పు. నీకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నువ్వు అమ్మాయిలతోనే ఎక్కువ ఉంటున్నావనో ఇంకోటి ఇంకే రకంగా చెప్పచ్చు, కానీ అమ్మాయిలు పిచ్చోడు అనే పదమే చాలా తప్పు. నేను ఎన్నిసార్లు పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఆమె అన్నది కాబట్టి అది చెప్పాల్సి వస్తుంది. అలా అని ఎవరు అస్తమాను చేతులు రుద్దడం అంటే తనుజని అట్లా చేస్తున్నాడని చెప్పలేకపోతుంది. జస్ట్ కొద్దిగా కసురుకుంటుంది, కానీ ఆమె కూడా ఎంకరేజ్ చేస్తుందని. అదే నన్నైతే ముట్టుకుంటే గట్టిగా ఒకటి ఇచ్చేస్తాను, తొక్కి పెట్టేస్తాను ఏంటంటో చెప్తుంది. ఈమె దగ్గరికి ఎందుకు వస్తాడో ఆ ప్లాట్ఫామ్ లో తను వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ లోనో లేకపోతే వాళ్ళిద్దరికి ఆ స్లోగా జరిగిన ఆ బాండ్ లో తనతో అలా ఉంటున్నాడు తనుజతో. కానీ ఎవరితో వెళ్తే వాళ్ళతో వచ్చేసి ప్రతి ఒక్కరితో అదే పని చేస్తాడే ఏంటి? శ్రీజ ఉన్నది ఒక రిలేషన్షిప్, అది ఒక ఫ్రెండ్షిప్ అండ్ సిస్టర్ బ్రదర్ అలాంటి రిలేషన్షిప్. ప్రియాని అక్క అని పిలిచాడు, అది వేరే రిలేషన్షిప్. వాళ్ళిద్దరికి ఉన్నది అది. తర్వాత తనుజకి మాత్రమే తను ఫస్ట్ నుంచి ఓకే ఇంట్రెస్ట్ ఉంది ఈ అమ్మాయి మీద అన్నట్టుగా బిహేవ్ చేసింది. ఓన్లీ తనుజతోనే, ఇంకా అందరితోనే తనైతే ఆ పనిలో లేడు. ఈమెచ్చేసి ఫస్ట్ బయట నుంచి వచ్చి రకరకాలుగా అసలు అన్ని మాటలు తన గురించి మాట్లాడడం అనేది అయితే నాకైతే యాక్సెప్టబుల్ గా అనిపించలేదు. ఇదేంటి ఇలా చెప్తుంది, అసలు అంత మాటలు అనాల్సిన అవసరం లేదు, అసలు తన మీద ఫోకస్ ఎందుకు? ఈమెకి ఎన్నో ఉన్నాయి అసలు హౌస్ లో మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఇంకా ఆమె మాట్లాడే ప్రతి మాట నాకైతే ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్న ఫీలింగ్ గా కలుగుతోంది. పవన్ ఏమంది, పవన్ ని రీతుని అక్కడ నామినేషన్స్ టైంలో సేవ్ చేస్తున్నప్పుడు రీతుని సేవ్ చేసింది. పవన్ కి ఏం చెప్పింది, నీకు బుర్రలేదు అంట. ఈమెకు వస్తే టైం వచ్చినప్పుడు ఈమె ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. అసలు నీకు బుర్ర లేదు అంటే ఏంటో ఒకటి చెప్పు ఉదాహరణ అని అడిగాడు. అసలు బుర్ర లేదంటేనే అక్కడ కాలుతుంది, కానీ పవన్ ఆ టైప్ కాదు కాబట్టి కొద్దిగా స్లోగా అసలు ఏంటి ఉదాహరణ చెప్పు అన్నాడు. చెప్పన్నప్పుడు చాలా ఉన్నాయి ఏమని చెప్పాలి అంటే ఒక రెక్లెస్నెస్, చాలా యాటిట్యూడ్ గా ఉంది అసలు పిల్ల. ఎందుకంత రెక్లెస్నెస్ నాకైతే అర్థం కాలేదు. తను బిగ్ బాస్ కి వచ్చింది, వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చారు, ఆడడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళని బిగినింగ్ డేనే ఫస్ట్ డేనే నువ్వు అంత సీరియస్ గా లేకపోతే నీకు నచ్చినట్లు ఎడపెడ ఏదంటే అది అనేస్తే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, తీసుకుంటున్నారు అంతే. ఫస్ట్ ప్రెసెంట్ ఇంతకు ముందు ఏమైంది, ఇద్దరిని పెట్టారు. ఎవరు ఒకళ్ళేమో సెలబ్రిటీస్, ఇంకొకళ్ళేమో కామనర్స్ అని. అప్పుడు వాళ్ళిద్దరికి ఇలా అయ్యి అలా అయ్యి మొత్తానికి కామనర్స్ అందరూ కొంచెం నెగిటివ్ గా, సెలబ్రిటీల మంచి వాళ్ళకి ఎలా కనబడిందో ఇప్పుడు ఈ వైట్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అరే పాప ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలు రా, వీళ్ళు మరీ ముదులు రా అనే ఫీలింగ్ కలిగేలాగే వీళ్ళ బిహేవియర్ ఉంది. ఇష్టం వచ్చినట్లేదో అనేస్తున్నారు, వాళ్ళేమో ఏమన్నట్లేదు, చెప్తే ఎవరేమనలేదు. రీతు ఏమన్నా అంటే అంటది కదా, రివర్స్ గట్టిగా ఇస్తుంది కదా. అలాంటిది ఆయేషా వచ్చింది కదా, ఆ అమ్మాయి లైవ్ లో జరిగింది. ఇది ఏమంటదంటే పవన్ బాబు డిష్ వాష్ ఎవరమ్మా రండి అన్నారు. అన్నదానికి రీతు ఏమో
ముగ్గురున్నారంట దానికి పని చేయడానికి. నా పేరు పెట్టి పిలవచ్చు కదా, నేను రానని ఏదో అనింది. అయితే ఈ అమ్మాయి ఆయేష అంటది, అమ్మ ముద్దుగా ప్రేమగా ఏమన్నాని, ఏదో ముద్దుగా ప్రేమగా పిలిస్తేనే వెళ్తావా వెళ్ళు అని చెప్పి ఏదో అంటుంది. అలాంటి మాట అన్నప్పుడు ఈమె రితు పవన్ మీద సీరియస్ అవుతుంది కానీ ఆమె మీద కదా అవ్వాలి. ఆమె దానికి తనేం చేస్తాడు, ఆమె దానికి తనేం చేస్తాడని అందరూ అంటున్నారు ఎవరు రీతుతో. కానీ వెళ్ళి రీతు ఎవరిని అడగాలి ఫస్ట్, ఎందుకంటా నువ్వు నన్ను ఆ మాట ముద్దుగా పిలిస్తే వస్తానని చెప్పానా, మామూలుగా పేరు పెట్టి పిలవచ్చు కదా, బాబు ఎవరమ్మా అని యాటిట్యూడ్ గా పిలిచాడు కాబట్టి నేను రానన్నాను, మధ్యలో నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఆయేషాని అడగాల లేదా? అడగకుండా అసలు ఆమెను ఏం పట్టించుకోవట్లేదు, ఏదో అన్నింది. ఆమె రెచ్చగొట్టడానికి చాలా ట్రై చేసింది ఆయేష రీతుని. ఎందుకని తన దగ్గరికి వెళ్తుందో నాకు ఏదో ఆ గేమ్ స్ట్రాటజీ అర్థం కాలేదు. మరి ఎందుకని కావాలని రీతు దగ్గరికి వెళ్తుందో. నామినేషన్ టైంలో కూడా రీతు రాముతో పాయింట్లు చెప్తూ ఉన్నప్పుడు కూడా మధ్యలో మాట్లాడుతుంది. అసలు మధ్యలో మాట్లాడచ్చు ఎవరన్నా? అసలు ఆమెకి ఏమిటి సంబంధం? బయట నుంచి వచ్చింది. ఆ టాస్క్ జరిగినప్పుడు తను లేదు కూడా. నువ్వు చేసావు కదా మరి అలాగానే ఏదో మాట్లాడుతుంటే దివ్య మాధురి గారు ఆ పేరును మాట్లాడకన్నట్లు. అసలు ఆమెకు మాట్లాడే రైట్ మధ్యలో లేదు, అవసరం లేదు అసలు అక్కడ మాట్లాడాల్సింది. రీతు అప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ కలిగింది రీతు కూడా. ఎందుకంటే ఆమె బయట నుంచి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ అంశాల్లో అసలు ఆమెకి ఏమీ సంబంధం లేనప్పుడు ఈమె మాట్లాడుతున్నప్పుడు నీకు అనవసరం, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగాల లేదా? అడగకుండా సైలెంట్ గా ఉంది. పైగా మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చి నాకు లక్కు తెస్తారని అనుకుంటూ దివ్యల మాదిరి గారిని హక్ చేసుకుంటుంది. ఇది నాకు నచ్చలేదు. నెక్స్ట్ తనుజ మ్యాటర్ కూడా నచ్చలేదు. దివ్యల మాదిరి గారి గురించి లాస్ట్ లో మాట్లాడతాను. ఆవిడ అన్నిటికంటే హైలైట్. సో తనుజ ఏంటి ఏదో ఉన్నట్టుండి ఇప్పటి వరకు నాన్న కదా, నాన్న కొంచెం పక్కకు తప్పిపోతూ ఉన్నాడు, ఇంకా నాకు అమ్మ వచ్చింది అన్న టైప్ లో ఫీల్ అయిపోతూ ఆవిడ తెగ కౌలింగ్ చేసుకుంటూ ఆవిడతో ఉంటుంది. ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాలేదు దివ్యల మాధురి గారితో. మరి ఆమెలో అంత పాజిటివిటీ ఈమెకేం కనిపించింది తెలియదు కానీ ఆమె బయట ఎలా అయితే ఎక్కువగా నెగిటివ్ గా ఫేమస్ అయ్యారో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా బిహేవియర్ మారిందా అంటే ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ మంది తెలుస్తుంది ఆవిడ ఏంటనేది. నేను ఇప్పటి వరకు అయితే పాపం ఏదో లే వాళ్ళిద్దరు పొలిటికల్ గా ఏదో అయిందిలే అదేంటో అనుకున్నా కానీ ఆమె బిహేవియర్ చూసినప్పుడు ఓకే తప్పులేదు అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆమె సైడ్ నుంచి నాకేమి కరెక్ట్ మాట్లాడింది కరెక్ట్ అన్న ఫీలింగ్ నాకు ఎక్కడా కలగలేదు. ఏం చెప్తాం ఇప్పుడు అసలు మ్యాటర్ వచ్చేద్దాం. కళ్యాణ్ దివ్యల మాధురి గారు వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు ఎవరిది న్యాయం అంటే ఖచ్చితంగా దివ్యల మాధురి గారిదే తప్పు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఫుడ్ వండాలి, ఆమెకు ఫుడ్ ఎందుకు అప్ చెప్పారు అంటే బహుశా ఆమె వండడం అయితే వస్తుంది. వేరే ఇంటర్వ్యూలో కూడా బయట చెప్పింది అనమాట. ఆమెకి ఏం పని రాదంట, ఒక 20 మంది పనులు ఉన్నారంట, అన్ని వాళ్ళు చేస్తుంటారంట, ఈమె మాత్రం వంట అయితే చేస్తుందంటే ఎంతమందికైనా. సో ఇక్కడ కూడా ఏదో కొంచెం నీట్ గా ఉంటది అనుకుని మరి బాత్రూమ్ ఇంకోటి తీసుకోవచ్చు కదా, చక్కగా ఆమెకి మంచిగా అది అప్ చెప్పారు వంట పని చేస్తున్నప్పుడు యాటిట్యూడ్ గా ఉంది చాలా. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వంట చేయాలి అంటే నేను స్నానం చేస్తే గానీ చేయనందంట. ఓకే వీళ్ళ తర్వాత వెయిట్ చేసిన తర్వాత వచ్చినప్పుడు అరగంట ఆమె వెయిట్ చేసిందంట, వీళ్ళు అప్పుడు లేరంట. సరే దాని గురించి కూర్చోండి మేడం మాట్లాడదామంటే కూర్చోండి నేను మళ్ళీ వెళ్ళాలి, కూర్చుంటే కానీ చెప్పరా అంది. ఆ గొంతు ఎవరన్నా విన్నప్పుడు ఖచ్చితంగా ఆమె చాలా రెక్లెస్ గా వెటకారంగా అన్నదన్న విషయం అర్థమవుతుంది. కూర్చుంటే గానీ చెప్పరా అని ఎందుకు అడగడం? కూర్చోనండి మళ్ళీ వెళ్ళాలి చెప్పండి అంటే చాలు కదా, కూర్చుంటే గానీ చెప్పరా అని అనడం తప్పు. దాని గురించి మీరు ఇలా సరే అప్పుడు కూడా కళ్యాణ్ ఏం అనలేదు. సరే అప్పుడే ఈవెంట్ ఇలా అంటుంది అనుకుని పోనీలే ఇప్పుడు మాకు ఫుడ్ లేట్ అవుతుంది, రేపటి నుంచి ఇలా ఉండదు అలా ఉండదని ఏదో మాట్లాడుతున్నారు. అంటే రేపటి నుంచి ఇంకా టైంకి ఉండాలి అది ఏదో చెప్తుంటే ఇంకేదో అక్కడ డిస్కషన్ వచ్చేసరికి నేను అరగంట వెయిట్ చేశాను మరి అప్పుడు లేదా మీకు లేటు అని అది కొంచెం మళ్ళీ ఈమె సీరియస్ అవుతుంటే మీరు ఎలా మాట్లాడితే నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు. తప్పేముంది? 2 సార్లు మేము ఒక మాట ఎదుటి వాళ్ళతో దురుసుగా మాట్లాడినప్పుడు తన నుంచి ఒక రిప్లై వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ నువ్వు అనవసరంగా గెలికి మళ్ళీ ఏమన్నా అంటే మాత్రం అది తీసుకోలేనంటే ఎందుకు కుదురుతుంది? ఆ మాట అన్నాడు అన్నదానికి ఆమె ఏదో ఫీల్ అయిపోతూ నువ్వు మాట్లాడి చూద్దామంట అంటే కావాలని రెచ్చగొడుతుంది. అప్పుడే గొడవ పెట్టుకోవడానికి ఏమో ఆమె రెడీగా ఉన్నట్లుంది. తర్వాత సరే తనుజ విపరీతంగా ఆవిడకి ఏదో సపోర్ట్ చేసేస్తూ అక్కడ ఆమె మ్యాటర్ తెలియదు ఇక్కడ ఈమె ఎలా మాట్లాడింది అనేది. అదే మాటలు తనుజతో మాట్లాడి ఉంటే ఊరుకునేదా? తనుజ కాదు కదా, ఇంకా రివర్స్ ఖచ్చితంగా అప్పుడే గట్టిగా మాట్లాడింది మీరేంటి నాతో అలా మాట్లాడుతున్నారని. కళ్యాణ్ కాబట్టి కనీసం ఊరుకున్నాడు. అంత మాత్రం ఎందుకులే లేడీస్ తో పెద్దవాళ్ళతో మనకి ఎందుకులే రెస్పెక్ట్ ఇద్దాం అన్నట్లు కనీసం ఊరుకున్నాడు. తర్వాత వంట చేస్తున్న దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నాతో ఇలా అన్నాడు నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అవునా అలా ఉన్నాడా ఏదో పెద్ద తేల్చేద్దాం అన్నట్లు పిలిచింది.
తనుజ. తనకి తెలియదు కదా అసలు మ్యాటర్ ఏం జరిగిందో. ఏదో అలా ఎందుకు అన్నాడు, మనోడిదే తప్పేమో అనుకుని అసలు ఆవిడ చాలా కరెక్ట్ అనుకున్నట్లుగా పిలిచి యాక్చువల్లీ దాన్ని కొంచెం సర్దుమణిగిద్దామని ట్రై చేసింది కాస్త ఇంకా మళ్ళీ పెరిగి పెద్దదైపోయింది అన్నమాట. అలా ఏమైంది మధ్యలో భరణి గారు అసలు నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు. ఆయన అయితే అసలు మ్యాటర్ ఏంటి, ఫుడ్ గురించి కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ బాగాలేదు, ఆమె పద్ధతి బాగాలేదు, మాట్లాడిన తీరు బాగాలేదు అనే దాని గురించి మాట్లాడుతుంటే ఈయనేదో పెద్ద వచ్చేసి రాజీ చేసేద్దాం అన్నట్లుగా సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అప్పటికి సారీ చెప్పాడు కళ్యాణ్. తన తప్పేముందని కళ్యాణ్ సారీ చెప్పాలి. అసలు తగ్గాడు, పోనీ కళ్యాణ్ సారీ చెప్పాడు, అది కరెక్ట్ కాదు కానీ పోనీలే అని సారీ చెప్పాడు. అయినప్పటికీ లాగుతుంది, ఇంకోటి అంటుంది అలా అన్నావా అంటే ఇది మ్యాటర్ అని ఏదో చెప్తూ ఉన్నప్పుడు ఏమైంది ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఇంకా సీరియస్ గానే మాట్లాడుతూ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నంగనాచులా ఏడ్చింది. నిజంగానే అసలు ఇలాంటి మాటలు అనకూడదు కానీ ఆమె ఏడ్చిన తీరేంటి, అన్ని ఏవే అనేసి సారీ కూడా చెప్పించుకుని మళ్ళీ వచ్చి కూడా సారీ చెప్పాడు. మళ్ళీ అంత మంచిగా చెప్తున్నాడు. అసలు ఈమె ఏడవలసిన అవసరం ఏంటి, దానికేమో మళ్ళీ తనుజ వచ్చి మళ్ళీ ఓదార్చడం ఏమని. ఈమె చేసిందే తప్పు, ఈమె అనింది ఆయన్ని, మళ్ళీ అన్ని అనేసి వీళ్ళు ఏడుస్తారా? ఇదేం రకమో నాకు అర్థం కాదు. అది ఈమె చేసిన దివ్య మాదిరి చేసింది అది. ఇంకా అదొక్కటి కాదండి, ఈమె చాలా వెటకారాలు ఆడుతుంది. వెటకారంగా మాట్లాడి అది వెటకారమా అని అడుగుతుంది. అది వెటకారం కాకపోతే ఏంటి, నేను ఇంకో 2 ఉదాహరణ చెప్తాను వెటకారంగా ఏమందో. దివ్య పప్పు ఇచ్చి 2 గ్లాసెస్ 2 కప్పులకి పప్పు, దీన్ని 2 పూట్ల సరిపోవాలని. మరి రేషన్ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలంటే ఎలా, వాళ్ళకి అక్కడ ఏమున్నాయో దాన్ని బట్టి చేసుకుంటారు. ఇది 2 పూట్లకి సరిపోవాలి, వాళ్ళ లెక్క ప్రకారం అది సరిపోవాలంటే ఎంత వెటకారమో చూడండి. 2 బకెట్లు నీళ్ళు వేయాలంట. బకెట్ నీళ్ళు, బకెట్లతో నీళ్ళు వేసుకుంటారా వంటల్లో ఎవరైనా? ఈమె ఎట్లానే వంట చేస్తుందా? బకెట్తో నీళ్ళు వేయాలని చెప్పడం ఏంటి? ఎన్ని వేసుకోవాలో సరే ఎక్కువ నీళ్ళు వేసి వంట చేయాలని చెప్పొచ్చు కదా. వెటకారం, దాన్ని అంటారు వెటకారం అని. నాకు తెలియదేమో మరి. సో అదో వెటకారం. తర్వాత చపాతీలు చేస్తాం. చపాతీలు చేసినప్పుడు షేప్ కరెక్ట్ గా రాలేదు ఇలా అంటే ఏమన్నా అంటారేమో, ఇలా షేప్ ఇలా ఉంటే ఓకేనా మీకు, ఏమన్నా అంటారా అని మళ్ళీ దివ్యతో అడుగుతుంది. అది కూడా వెటకారం కాదా? షేప్ అందరికీ కరెక్ట్ గా షేప్ చేయడం వస్తుందా? అది చపాతీలు ఓకే రాలేదు, 1-2 కొని పోతాయి అనుకుందాం. దానికి అది కూడా వెటకారమే. అక్కడ కనీసం దివ్య ఏంటంటే కొద్దిగా ఎక్కువ సీరియస్ తీసుకోకుండా వదిలేసింది అంతేగాని అన్ని వెటకారంగానే అడుగుతుంది. అంటే ఎదుటోళ్ళని ఎట్లా ఎక్కడో చోట ఒకరికి ఏదో కోపం తెప్పిద్దాం, గిల్లుదాం, మళ్ళీ వాళ్ళు రెచ్చిపోతారు, అప్పుడు మనం ఇంకోలా రెచ్చిపోదాం, ఇంకోలా మాట్లాడదాం అన్నట్లుగా ఉంది ఆమె బిహేవియర్ అయితే. ఇంకా రమ్య అయితే అసలు తనకి ఎక్కడ దొరికితే అక్కడ దొరకకపోయినా సరే పక్కన ఎక్కడో చోట ఆమె గాసిపింగ్లు అంతా ఇవన్నీ వాళ్ళతోని వీళ్ళతోని ఇలా మాట్లాడడం, అది వీళ్ళ మాదిరి గారితో అలా చెప్పడం. కళ్యాణ్ గురించి మాట్లాడింది ఈవిడ, కళ్యాణ్ మీద మాట్లాడింది, అంటే అలా సీరియస్ గా మాట్లాడింది. 2 తప్పే. ఇలాగే కళ్యాణ్ గ్రాఫ్ అలా పెరుగుతుంది ఇలాంటివి చేసినప్పుడే. కళ్యాణ్ సైలెంట్ గానే ఉన్నాడు నిజానికి. ఇంకా ఎక్కువ సీరియస్ అవ్వచ్చు. అసలు ఈమె మాట్లాడిన మాటలు కళ్యాణ్కి తెలుసుంటే, తెలిసే సందర్భం వస్తుంది ఎప్పుడో, అమ్మాయిలకి ఇచ్చి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం చాలా తప్పు. అది తెలిసిన రోజు ఇంకా వేరే విధంగా రియాక్ట్ అవుతాడేమో. అలాంటి వీడియోలు వేసి చూపిస్తే అప్పుడు మన కళ్యాణ్ నుంచి ఆర్మీ అతను సరే ఒక అబ్బాయి తను ఎవరితోనన్నా ఉండేప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఈమె ఎలా చూసింది, టీవీలో చూసినంత వరకే కదా. టీవీలో చూసినంత వరకు ఈమె అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈమెనేమన్నా అన్నాడా, చూసిందా అలాగే పోని, ఇంకెవరినన్నా అన్నప్పుడు చూసిందా, అదేం కాలేదు. అయినా సరే అలాంటి మాటలు ఈజీగా మాట్లాడేస్తుంది. అది చాలా పెద్ద తప్పు అలా మాట్లాడటం అనేది. సో ఇదండి నాకు నచ్చనివి 2. మిగతా ఇంకా ఆయేష ఏదో కొంచెం రీతుని డిస్టర్బ్ చేస్తుంది తప్ప పెద్దగా ఎవరిని ఏమనట్లేదు. మిగతా వాళ్ళల్లో అయితే అబ్బాయిలు కొంచెం పర్లేదు, అబ్బాయిలతో ఎవరితోనూ అంత పెద్ద సమస్య లేదు. వాళ్ళు అమ్మాయిలు అంత డేంజరస్గా అయితే నాకు అనిపించలేదు. గేమ్ ఆడే విషయంలో మాత్రం బాగానే ఆడతారు, ఎందుకంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు కాబట్టి. నేను చెప్పాను కదా వాళ్ళందరూ ఏంటంటే ఫిజికల్ గేమ్స్లో బాగా ఆడే వాళ్ళే కానీ భాష రాక వచ్చిన సమస్య వాళ్ళు ఎవరు పెద్దగా వీటిల్లో ఇలాంటి వాటిలోకి ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. ఓన్లీ టాస్క్లు పెట్టినప్పుడు, ఫిజికల్ గేమ్ పెట్టినప్పుడు, ఆ బాల్ పెట్టినప్పుడు తీసుకున్నాడు కదా తను, అట్లాగా అలాంటి వాటిలో అయితే బాగా గెలుస్తారు. ఇంకా చూద్దాం అసలు ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత అసలు ఎలా మారిపోతాయో ఏంటో సినారియోస్, ఎవరి మీద పాజిటివిటీ పెరుగుతుందో ఎవరి నెగిటివిటీ పెరుగుతుందో. కానీ ఏమనుకుని వచ్చారో వీళ్ళకైతే పెద్దగా నాకు తెలిసి రమ్యకి, దివ్యల మాధురికి ప్రజెంట్ అయితే ఈ వీక్ అయితే అంత పాజిటివ్ ఇది ఉండదు, బయట ఖచ్చితంగా ఉండదు. వీళ్ళు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం 2 వారాలు ఉంటే బయటకు వస్తారో, లేకపోతే కంటెంట్ బాగుంది ఇట్లాగే ఉండాలి బాగా ఫైర్ మీద ఉంటుందని ఉంచుతారో. లెట్స్ సీ.